గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. నమస్తే తెలంగాణ దినపత్రిక. యూపీ ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ, బంగారాన్ని చిమ్ముతున్న అగ్నిపర్వతం. శిల్పా శెట్టి దంపతుల ఆస్తుల అటాచ్. ఓటర్కు వీవీప్యాట్ స్లిప్ ఇస్తే నష్టమేంది? కృత్రిమ పద్ధతులు పర్యావరణానికి ముప్పు. తమిళనాడు కోసం తెలంగాణ పనం. ఇచ్చంపల్లి వెనుక భారీ పన్నాగం. సమ్మక్క బరాజ్ను బలిపెట్టే యత్నం. మేడిగడ్డను వరదకు వదిలేసే కుట్ర. రివర్ లింక్ పేరుతో బీజేపీ నాటకం. అందుకే మేడిగడ్డ మరమ్మత్తు జాప్యం. ఛత్తీస్గఢ్ బీజేపీ సర్కార్ తానా తందానా. సమ్మక్క బరాజ్ ఎన్ఓసికి కొత్త పేచి. నేడు ఎన్డబ్ల్యూడిఏ టాస్క్ ఫోర్స్ భేటీ. ఇచ్చంపల్లి ఆనకట్ట ఎత్తు పెంచుదాం. మేడిగడ్డ బరాజ్తో అవసరమే ఉండదు. మీటింగ్ మినిట్స్లో సరికొత్త ప్రతిపాదన. తమిళనాడులో స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలను బలిపెట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఆ కుట్రలకు పొరుగు రాష్ట్రం ఛత్తీస్గఢ్లోని బీజేపీ సర్కారు వంతపాడుతున్నది. కేంద్రం అనుసరిస్తున్న విధానాలు ఛత్తీస్గఢ్ పెడుతున్న పేచీలు ఇందుకు నిదర్శనం. గోదావరి కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా ఇచ్చంపల్లి వద్ద మరో బరాజ్ను నిర్మించడం సాధ్యం కాదు. అదే జరిగితే తెలంగాణ ఇప్పటికే ఇచ్చంపల్లి ఎగువన నిర్మించిన లక్ష్మీ బరాజ్, దిగువన నిర్మించిన సమ్మక్క సాగర్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ ప్రాజెక్టును ఇచ్చంపల్లి నుంచి చేపట్టేందుకు ఏమాత్రం ఒప్పుకోం. ఇది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. దీంతో ఆ రెండు వాదనలను బలహీనపరిచి తమిళనాడుకు గోదావరి జలాలను తన్నుకుపోయేందుకు ప్రతిపాదిత ఇచ్చంపల్లి బరాజ్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించుకునేందుకు తెర వెనుక కుట్రలకు బీజేపీ పూనుకుంటున్నది. దక్షిణ భారత్లో పాగా వేసేందుకు ఇక్కడ తమిళనాడు కోసం తెలంగాణ పనం అన్నట్టుగా ఇక్కడ కేంద్రం తెలంగాణకు సంబంధించిన నీటిని తమిళనాడుకు తరలిస్తున్నట్టుగా ఇక్కడ సమాచారం. ఎందుకు బీజేపీ అట్లా తెలంగాణ వాటర్ సంబంధించి బీజేపీకి తమిళనాడుకి ఎందుకు సరఫరా చేస్తున్నట్టుగా ఇక్కడ వివరణ ఉండదు. తెలంగాణ భవన్లో గురువారం కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితకు బీఫామ్ అందజేస్తున్న పార్టీ అధినేత కేసీఆర్. చిత్రంలో మాజీ మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు రావుల శ్రీధర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ చేవల్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజుకు బీఫామ్ అందజేస్తున్న అధినేత కేసీఆర్. టచ్లో 25 మంది ఎమ్మెల్యేలు, వాళ్ళను బీఆర్ఎస్లోకి తేవాలా అని ఓ కాంగ్రెస్ ముఖ్య నేత అడిగిండు. ఇప్పుడే వద్దని వారించా. కాంగ్రెస్లో అంతా బీజేపీ పెత్తనమే. లోక్సభ ఎన్నికల తర్వాత మనదే రాజ్యం కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. ముస్లింలు మన వైపే, ఎంఐఎం కూడా మనతోనే. 104 మంది ఉన్న నన్నే బీజేపీ పడగొట్ట చూసింది. 65 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ను వదులుతుందా? రేవంత్ రెడ్డే బీజేపీలోకి పోయే అవకాశం ఉంది. బిఎల్ సంతోష్కి నోటీసులు ఇస్తే నాపై కక్ష కట్టారు. అందుకే కవిత అరెస్ట్. అసలు ఆమెపై కేసే లేదు. మళ్ళీ ఉద్యమ కేసీఆర్. త్వరలో బస్సు యాత్ర. బీఆర్ఎస్ కార్యకర్తల కోసం 10 కోట్ల ఫండ్. కేసీఆర్. పార్టీ ఎంపీ అభ్యర్థులకు బీఫామ్స్ అందజేత. దేశానికి రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని ఓటు వేయాలి. బీజేపీ ఒక మంచి పని చేసిందా? తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు, నవోదయ విద్యాలయాలు ఇవ్వలేదు, ఐటీఐఆర్ ఇవ్వలేదు. ఇచ్చంపల్లి నుంచి నీళ్లు మళ్లించుకుపోతున్నందుక, కృష్ణానది మీద ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించినందుక, రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమన్నందుక ఎందుకు బీజేపీకి ఓటేయాలి? కేసీఆర్. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించేలా లేదని బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రతిసారి బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, లోక్సభ ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్లడం ఖాయమని కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు తనతో చెప్పారని పేర్కొన్నారు. ఒకవేళ అదే జరిగితే తాము బీఆర్ఎస్ ఎంఐఎంతో కలవాల్సి ఉంటుందని ఆయన అన్నారని వివరించారు. కట్టర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్తో కలిసి బీజేపీలోకి వెళ్లే అవకాశం లేదని, తనతో 25 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని, తాను మాత్రం బీఆర్ఎస్కి మద్దతు ఇస్తానని కాంగ్రెస్ నేత తనతో చెప్పారని కేసీఆర్ పేర్కొన్నారు. గురువారం తెలంగాణ భవన్లో పార్టీ లోక్సభ అభ్యర్థులు, నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు, ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. అభ్యర్థులకు ఈ విధంగా టచ్లో 25 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారన్నట్టుగా నిన్న జరిగిన తెలంగాణ భవన్లో కేసీఆర్ ఈ విధంగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి,
దేశానికి రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందని ఓటు వేయాలి. బీజేపీ ఒక్క మంచి పని చేసిందా? తెలంగాణకు మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు, నవోదయ విద్యాలయాలు ఇవ్వలేదు, ఐటీఐఆర్ ఇవ్వలేదు, ఇచ్చంపల్లి నుంచి నీళ్లు మళ్లించుకుపోతున్నందుక, కృష్ణానది మీద ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించినందుక, రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమన్నందుక ఎందుకు బీజేపీకి ఓటేయాలని ఈ విధంగా కేసీఆర్ ప్రశ్నించడం జరిగింది. బీజేపీకి ఎందుకు ఓటేయాలని, ఆయన బీజేపీ వల్ల జరిగిన అభివృద్ధి ఏం లేదన్నట్టుగా రాష్ట్రంలో అని కేసీఆర్ ఈ విధంగా ప్రశ్నించారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి సర్కారును ఉద్దేశించి 104 మంది ఎమ్మెల్యేలున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే బీజేపీ పడగొట్టే ప్లాన్ చేసింది. 64 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేయదా? తప్పకుండా ఏడాది లోపల కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వస్తున్నట్టుగా ఆయన మరి కేసీఆర్ సమాచారం ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఈ విధంగా బీజేపీ టచ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన మాజీ ఎంపీ కూడా పోలింగ్కు ముందు ఈడీ తాకీదు, తప్పించుకునేందుకు బీజేపీతో చర్చ, అస్సోం సీఎం ద్వారా రాజీ యత్నాలు, పత్రికల్లో కథనాలు, జోరుగా చర్చ, ఓటుకు నోటు కేసు డెడ్లైన్ జూలై 24 వాయిదా కోరిన తెలంగాణ ప్రభుత్వం, ఇదే చివరి అవకాశమన్న సుప్రీంకోర్టు. రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం, లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ నేడే. మాడుగులపల్లి మాడు పలిగింది, 45.2 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత, రికార్డు స్థాయిలో ఎండలు, వడగాడుపులతో ఉక్కిరి బిక్కిరి, 4 నుంచి 6 డిగ్రీలు పెరిగిన గరిష్ట ఉష్ణోగ్రతలు, జైల్లోనే కేజ్రీవాల్ హత్యకు కుట్ర, ఇంటి భోజనం వద్దంటున్నారు, ఇన్సులిన్ ఇవ్వనివ్వట్లేదు, మంత్రి ఆశీష్ ఆరోపణలు, కేజ్రీ స్వీట్లు తింటున్నారు ఈడీ. ఇంకెన్ని రోజులైతుందో, 4 ఎకరాలు కౌలుకు తీసుకున్నాం, ఉగాదికి వారం రోజుల ముందుగానే సెంటర్కు తెచ్చి వడ్లు ఎండబోసినాం, మాయిశ్చర్ లేదని సార్లు గోసపుచ్చుకుంటుండ్రు, పొద్దుగాలైతే పొద్దుకే దాకా వడ్లను ఎండబోసుకుంటున్నాం, తెల్లం దాకా కావాలి లేకపోవడంతో వడ్లను ఎత్తుకుపోయేటోడు ఎత్తుకుపోతాడు, ఇక వానొస్తే ఆ దేవుడికే మొక్కాలి. 50 మంది రైతులం ఎండబోతే ఇద్దరి జోకిండ్రు, 50 మంది రైతులం ఎండబోస్తే ఇద్దరి జోకిండ్రు, మా లైన్ వచ్చేసరికి ఇంకెన్ని రోజులవుతుందో, గంగుల ఎల్లయ్య సత్తవ్వ పెద్దూరు సిరిసిల్ల జిల్లా. ఇంకెన్ని రోజులవుతుందో, ఉగాదికి ముందు ఉగాది పండుగకు వారం ముందు రోజులే, వారంకి ముందే ఇంకా ఇక్కడ మార్కెట్కు వడ్లు తీసుకొచ్చినాం, ఇక్కడే ఎండబోస్తున్నాం, మళ్ళీ కప్పి పెడుతున్నాము, ఇంకా మా లైన్ వచ్చేసరికి ఇంకెప్పుడవుతుందో, ఇద్దరివి మాత్రమే కొన్నట్టుగా ఇక్కడ సమాచారం. 50 మందిని ఇక్కడ ఎండబోస్తే రోజు, అందులో ఇద్దరివి మాత్రమే కొన్నారు, మిగతా అన్నీ అట్లే ఉన్నట్టుగా, మా లైన్ వచ్చేసరికి ఇంకెన్ని రోజులు అవుతుందో అన్నట్టుగా ఇక్కడ రైతులు వాపుతున్నారు. కాగితాలపైనే కేంద్రాలు, ప్రారంభించిన కొనుగోలు సున్నా, సగం కేంద్రాల్లో ఇదే పరిస్థితి, ప్రచారంలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యే అధికారులు, విసిగెత్తి తెగ నమ్ముకుంటున్న రైతులు, తక్కువ ధరకు కొంటున్న వ్యాపారులు, క్వింటాలకు 400 నష్టపోతున్న రైతులు, అన్నదాతలను వణికిస్తున్న అకాల వానలు. మొన్నటిదాకా నీళ్లు లేక పంటలు ఎండితే అరకొరగా వచ్చిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి అన్నదాతలు అరిగోస పడాల్సి వస్తున్నది. ఓవైపు అకాల వానలు భయపడుతుండగా ధాన్యం రైతు దైన్య స్థితిని ఎదుర్కోవాల్సి వస్తున్నది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు భారీగా ప్రారంభించామని కాగితాలపై లెక్కలు చూపుతున్న వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో కలిపి ఈ సీజన్లో 1331 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 8 నాటికే 1283 కేంద్రాలు ప్రారంభించినట్టుగా ప్రకటించారు. ఇందులో జగిత్యాల జిల్లాలో 418, కరీంనగర్లో 341, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 259, పెద్దపల్లి జిల్లాలో 313 కేంద్రాలు ప్రారంభమైనట్టు అధికారిక. కాగితాలపైన కేంద్రాలు ప్రారంభించిన కొనుగోలు సున్నా, సగం కేంద్రాల్లో ఇదే పరిస్థితి. ఈ విధంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్టుగా కాగితాలపైన చూపిస్తున్నది. అక్కడికి వెళ్ళి చూస్తే ఇక్కడ కొనుగోలు ఏం జరగట్లేదు అన్నట్టుగా ఇక్కడ సమాచారం. ఈ విధంగా రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నట్టుగా, ఇక్కడ పంట కొనుగోలు జరగక, ఇక్కడ వర్షాలు వస్తే ఇక్కడ ఇక దేవుడికే మొక్కాలన్నట్టుగా ఇక్కడ రైతులు ఆవేదన తెలియజేస్తున్నారు. ఇక్కడ ప్రిన్సిపాల్ల కక్కుర్తి, పిల్లల ప్రాణం మీదికి. సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో వరుస ఘటనలు. 4 నెలల కిందటే ముదోల్ గురుకుల కాలేజీలో అస్వస్థతకు గురైన 76 మంది విద్యార్థులు. నాణ్యత ప్రమాణాలు, పరిశుభ్రత లేనందునే విచారణ కమిటీ వెల్లడించిన వాస్తవాలు ఇవి. అయినా మేల్కొనని సొసైటీ ఉన్నతాధికారులు. షోకాజ్ మెమోలు తప్ప బాధ్యులపై చర్యలు లేవు. అధికారుల మామూళ్ళ దందాలు
ఉదాసీనత ఫలితమే భువనగిరి ఉదంతం. ఇక్కడ గురుకుల పాఠశాలలో సరైన కలుషిత ఆహారం తిని ఇక్కడ భువనగిరికి చెందిన హాస్టల్ ఇక్కడ ప్రశాంత్ అనే విద్యార్థి చనిపోవడం జరిగింది. ఈ విధంగా గురుకుల పాఠశాలలన్నీ ఇదే కోణంలో ఉన్నాయన్నట్టుగా ఇక్కడ సమాచారం. దీనికి ప్రిన్సిపాల్ కక్కుర్తి పిల్లల ప్రాణం మీదకి దారితీసింది అన్నట్టుగా ఇక్కడ సమాచారం. కిసాన్ పెద్ద ప్యాక్ కేవలం 70 రూపాయలు 50 రూపాయలకే కిసాన్ ఫ్రెష్ టొమాటో కెచప్. ఇది వెన్కాప్ చికెన్ ధరలు విత్ స్కిన్ 203 రూపాయలు, స్కిన్లెస్ 231 రూపాయలు, 12 ఎగ్స్ 56 రూపీస్. 6 లేయర్ గోల్డ్ సుకీ వాటర్ ట్యాంక్ 10 years గ్యారంటీ అంట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.